using prompts or questions to check students' understanding. హలో టీచర్స్, బోధన దృశ్య మాలికకు స్వాగతం. ఈ వీడియోలో క్లాస్ రూమ్లోని ప్రాంప్ట్లు లేదా క్వశ్చన్స్ యూజ్ చేసి స్టూడెంట్స్ అవగాహనను తనిఖీ చేయడానికి మనం కొన్ని వ్యూహాలను అన్వేషిద్దాము. ముందుగా ఈ క్వశ్చన్స్ కు ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నిద్దాము. స్క్రీన్ పై టీచర్ స్టూడెంట్స్ యొక్క అండర్స్టాండింగ్ ను చెక్ చేసే 2 విజువల్స్ ని చూడండి. లెఫ్ట్ స్లైడ్. లెసన్ తర్వాత టీచర్ స్టూడెంట్ ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ పై ఒక ప్రాజెక్ట్ ని చేయమని చెప్తారు. రైట్ స్లైడ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ గురించి టీచ్ చేసిన తర్వాత టీచర్ స్టూడెంట్ కు ఒక స్టేట్మెంట్ చెప్పి ఆ స్టేట్మెంట్ సరిగ్గా ఉందని అనుకుంటే థమ్స్ అప్ చూపమని లేదంటే థమ్స్ డౌన్ చూపమని అడుగుతారు. తర్వాత ఒక స్టూడెంట్ ని వివరణ ఇవ్వమని కూడా కోరుతారు. మీరు వీడియోని ఇక్కడ పాజ్ చేసి స్టూడెంట్స్ అండర్స్టాండింగ్ ను మరింత ఎఫెక్టివ్ గా చెక్ చేయడంలో టీచర్స్ కి హెల్ప్ అయ్యే సినారియో గురించి ఒక్క నిమిషం ఆలోచించండి. పై సినారియోలో మొదటి క్వశ్చన్ స్టూడెంట్స్ ఇంటి వద్ద పూర్తి చేసే ప్రాజెక్ట్ గురించి. కాలక్రమేణా అవగాహనను అంచనా వేయడానికి ఇది విలువైనది అయినప్పటికీ ఇది లెసన్ టైంలో టీచర్స్ కి ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్ ఇవ్వదు. ఇది CFU కాదనడానికి కారణం టీచర్ స్టూడెంట్స్ కాన్సెప్ట్ను వెంటనే అర్థం చేసుకున్నారో లేదో అంచనా వేయలేరు. కానీ రెండవ ప్రశ్న స్టూడెంట్స్ అండర్స్టాండింగ్ను తక్షణమే చెక్ చేయడానికి రూపొందించబడింది. ఇది డైరెక్ట్గా స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తుంది. వారు ఇప్పుడే నేర్చుకున్న విషయాన్ని గుర్తించి వివరించాలని కోరుతుంది. ఇటువంటి ఇమీడియట్ చెకింగ్ని మనం CFU లేదా చెక్ ఫర్ అండర్స్టాండింగ్ అని పిలుస్తాము. ఈ రోజు వీడియోలో మనం CFUsను తరగతి గదిలో చేర్చడాన్ని టీచర్ ప్రశ్నలు, ప్రాంప్ట్లు లేదా ఇతర వ్యూహాలను ఉపయోగించి విద్యార్థులు అర్థం చేసుకునే స్థాయిని ఎలా అంచనా వేయగలరో చూపించే బోధనా పద్ధతిపై దృష్టి పెట్టబోతున్నాం. ఈ వీడియో ముగిసే సమయానికి టీచింగ్ సమయంలో మీ స్టూడెంట్స్ అండర్స్టాండింగ్ను చెక్ చేయడానికి వివిధ వేగవంతమైన మరియు సమర్థవంతమైన CFU స్ట్రాటజీలను మీరు అమలు చేయగలుగుతారు. CFUs అనే బోధనా పద్ధతి టీచర్ లెసన్ని పాజ్ చేసి ఆ పర్టికులర్ క్లాస్లో ఇప్పటి వరకు జరిగింది అర్థమైందా లేదా అని తెలుసుకోవడానికి ప్రాంప్ట్స్ని యూజ్ చేయటం వంటివి ఉంటాయి. లెసన్లో CFUలను పెట్టడం ద్వారా స్టూడెంట్స్ కీ కాన్సెప్ట్ గ్రహిస్తున్నారో లేదో మనం వేగంగా అంచనా వేయవచ్చు మరియు దానికి తగ్గట్టుగా మనం ఇన్స్ట్రక్షన్స్ని ఇవ్వవచ్చు. ఇది లెర్నింగ్ యాక్టివ్గా మరియు కంటిన్యూగా ఉంటుందని కన్ఫర్మ్ చేస్తుంది. రియల్ టైంలో ఏమైనా మిస్అండర్స్టాండింగ్ను సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది మరియు స్టూడెంట్స్ ఆన్ ట్రాక్ ఉన్నారో లేదో తెలియచేస్తుంది. కానీ అసలు ప్రాంప్ట్స్ మరియు క్వశ్చన్స్ అంటే ఏంటి మరియు అవి వాడకంలో ఎలా భిన్నంగా ఉంటాయి? ప్రాంప్ట్లు అనేవి సూచనలు లేదా స్టేట్మెంట్ల ద్వారా స్టూడెంట్స్ లెసన్స్ని ఇంకా డీప్గా ఆలోచించడానికి ప్రోత్సహిస్తుంది. స్టూడెంట్స్ వారి థాట్స్ను కనెక్ట్ చేయడానికి మరియు వారి స్వంత మాటలలో వారి అండర్స్టాండింగ్ను ఎక్స్ప్రెస్ చేయడానికి స్టూడెంట్స్ని ఇవి గైడ్ చేస్తాయి. ఉదాహరణకు ఒక సైంటిఫిక్ కాన్సెప్ట్ డిస్కస్ చేసిన తర్వాత టీచర్ స్టూడెంట్స్ను ఇలా అడుగుతారు, ఒక ఎలిమెంట్ మిస్ అయితే ఈ ప్రాసెస్ ఎలా మారుతుందని మీరు అనుకుంటున్నారు? ఇంకా క్వశ్చన్స్ అంటే స్టూడెంట్స్ నాలెడ్జ్ లేదా అర్థాన్ని అంచనా వేసే నేరుగా అడిగే వాక్యాలు. ఇవి క్లాస్ రూమ్ చర్చను ప్రోత్సహిస్తూ ఓపెన్ ఎండెడ్గా ఉండవచ్చు లేదా నిర్దిష్ట సమాధానాలను కోరుతూ క్లోజ్డ్ ఎండెడ్గా ఉండవచ్చు. ఉదాహరణకు ఈ ప్రక్రియలో ప్రధాన భాగాలు ఏమిటి అని మనం అడగవచ్చు. ఇది విద్యార్థులు ముఖ్యమైన పాయింట్లు గ్రాస్ప్ చేశారా అన్నది త్వరగా పరిశీలించడానికి ఉపయోగపడుతుంది. మన క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ అండర్స్టాండింగ్ కోసం మనం ఎలా చెక్ చేయవచ్చో డిస్కస్ చేద్దాం. ముందుగా స్టూడెంట్స్ కాన్సెప్ట్ లేదా లెసన్ అర్థం చేసుకున్నారో లేదో ఎప్పుడు చెక్ చేయాలో మనం డిసైడ్ చేసుకోవాలి. ఇది మనం ఏదైనా కొత్త విషయాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు, స్కిల్స్ ప్రదర్శిస్తున్నప్పుడు లేదా లెసన్లో మెయిన్ పార్ట్స్ను రివ్యూ చేస్తున్నప్పుడు కావచ్చు. తర్వాత క్లాస్ టైంలో మనం అడిగే కీ పాయింట్స్ గురించి ఆలోచిద్దాం. ఈ లెసన్లోని మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏమిటి అని లేదా స్టూడెంట్స్కు ఏమి కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవటంతో స్టార్ట్ చేయండి. క్వశ్చన్స్ లేదా ప్రాంప్ట్లు స్ట్రెయిట్గా ఫార్వర్డ్గా ఉండాలి మరియు మన స్టూడెంట్స్ ఇంటికి తీసుకెళ్లేవి కాకుండా వెంటనే ఆన్సర్ చేయగలిగేవి అయి ఉండాలి. ఉదాహరణకు స్క్రీన్పై కొన్ని క్వశ్చన్స్ మరియు ప్రాంప్ట్స్ ఉన్నాయి.
మీరిక్కడ వీడియోని పాజ్ చేసి చూడవచ్చు. ఆ తర్వాత మనం స్టూడెంట్ స్ట్రాటజీలకు ఎలా రెస్పాండ్ అవుతారో చూద్దాం. మనం టర్న్ మరియు టాక్, థమ్స్ అప్ లేదా థమ్స్ డౌన్ లేదా కోల్డ్ కాలింగ్ వంటి పద్ధతులను ఉపయోగించవచ్చు. చివరకు లెసన్ చెబుతున్న సమయంలో స్టూడెంట్స్ అండర్స్టాండింగ్ తనిఖీ చేసేందుకు వివిధ వ్యూహాలను ఉపయోగించుకోవాలని మనం గుర్తుంచుకోవాలి. మన లక్ష్యం ఎక్కువ మంది స్టూడెంట్స్కు చేరుకోవటం. ఎక్కువ మంది అంటే తరగతిలో 66% కంటే ఎక్కువ స్టూడెంట్స్ మనం అడిగిన ప్రశ్నలకు లేదా ప్రాంప్ట్లకు స్పందించాలి. ఇప్పుడు మన క్లాస్ రూమ్లో సిఎఫ్యూల కోసం యూజ్ చేయగల కొన్ని క్విక్ స్ట్రాటజీలను ఎక్స్ప్లోర్ చేద్దాం. మొదట మనకు థమ్స్ అప్ లేదా థమ్స్ డౌన్ ఉంది. ఇక్కడ ఒక కాన్సెప్ట్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత స్టూడెంట్స్ అర్థం చేసుకుంటే థమ్స్ అప్, తెలియకపోతే థమ్స్ డౌన్ లేదా కన్ఫర్మ్గా తెలియకుంటే సైడ్ థమ్ ఫింగర్ చూపడం ద్వారా వారి అండర్స్టాండింగ్ చెప్పమని వారిని అడుగుతున్నాము. ఉదాహరణకు మ్యాథ్స్ ప్రాబ్లంను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు ఇలా అడగవచ్చు: ఈ టైప్ ప్రాబ్లంను ఎలా సాల్వ్ చేయాలో మీకు అర్థమైందా అనేది మీ థమ్ ఫింగర్తో నాకు చూపించండి. వారి రెస్పాన్స్ను బేస్ చేసుకుని మీరు విషయాన్ని రివ్యూ చేయాలా లేదా కంటిన్యూ చేయవచ్చా అని మీరు నిర్ణయించుకోవచ్చు. తర్వాతది కోల్డ్ కాలింగ్. ఇక్కడ సమాధానం ఎవరు చెప్తారు అని అడగడానికి బదులుగా మనము క్వశ్చన్స్కు ఆన్సర్ ఇవ్వడానికి యాదృచ్ఛికంగా అనగా ర్యాండమ్గా ఒక స్టూడెంట్ని సెలెక్ట్ చేస్తాము. ఇలా చేయడం వల్ల స్టూడెంట్స్ అందర్నీ అలర్ట్ చేస్తాము, ఎందుకంటే వారు ఎప్పుడైనా పిలవబడవచ్చని వారు అనుకుంటారు. ఉదాహరణకు వాటర్ సైకిల్ యొక్క కారణాలను డిస్కస్ చేసిన తర్వాత మీరు ఇలా అనవచ్చు: ఇంకా మాట్లాడని వారి నుండి విందాం. రాజ్, బాష్పీభవనానికి కారణమేమిటో చెప్పగలవా? నెక్స్ట్ స్ట్రాటజీ ఫిస్ట్ టు 5ని చూద్దాం. ఇందులో కరస్పాండింగ్ నెంబర్స్ చూపడం ద్వారా 0 నుండి 5 వరకు స్కేల్లో వారి అండర్స్టాండింగ్ను రేట్ చేయమని మనం స్టూడెంట్స్ని అడుగుతాము. ఇక్కడ పిడికిలి అనగా ఫిస్ట్ చూపిస్తే వారికి అస్సలు అర్థం కాలేదు అని, మరియు 5 వేళ్లు అంటే వారికి పూర్తిగా అర్థమైందని. ఉదాహరణకు సైన్స్ లెసన్ తర్వాత మనం ఇలా అడగవచ్చు: ఒక మొక్క యొక్క భాగాలను ఎక్స్ప్లెయిన్ చేయడంలో మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అని. మీ ఫింగర్స్తో నాకు తెలియచేయవచ్చు. మీరు కాన్ఫిడెంట్గా లేకుంటే ఫిస్ట్ని, మీరు డౌట్గా ఉంటే 3 వేళ్లు, మరియు మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటే 5 వేళ్లు చూపించండి. ఫోర్త్ది టర్న్ మరియు టాక్. ఇక్కడ మనం స్టూడెంట్స్ను పేర్ చేసి వాళ్ళ పార్ట్నర్తో ఒక క్వశ్చన్ లేదా కాన్సెప్ట్ను 1 or 2 minutes డిస్కస్ చేయమని అడగాలి. తర్వాత మనము కొన్ని పేర్స్ను వారి థాట్స్ను క్లాస్తో షేర్ చేయమని అడుగుతాము. ఉదాహరణకు హిస్టరీ లెసన్ తర్వాత మనం ఇలా అడగవచ్చు: వై ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వాజ్ ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ ద హిస్టరీ. ఈ ప్రశ్నని మీ పార్ట్నర్ వైపు తిరిగి డిస్కస్ చేయండి. డిస్కషన్ తర్వాత మనము కొన్ని జంటల్ని క్లాస్తో మన ఆలోచనలను పంచుకోమని అడగవచ్చు. తర్వాత స్ట్రాటజీ వైట్ బోర్డ్ లేదా నోట్బుక్ రెస్పాన్స్. ఇక్కడ మనం స్టూడెంట్స్ను వారి రెస్పాన్స్ను పెద్ద లెటర్స్తో రాయటానికి స్లేట్ లేదా నోట్బుక్ని యూజ్ చేయమని అడుగుతాము. తర్వాత మనం ఒక క్వశ్చన్ అడుగుతాము మరియు దానిపై స్టూడెంట్స్ వారి ఆన్సర్ రాస్తారు. మన సిగ్నల్పై వారు తమ ఆన్సర్స్ చూపించడానికి తమ బుక్ లేదా స్లేట్ని పైకి ఎత్తి పట్టుకుంటారు. ఉదాహరణకు గ్రామర్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నోట్బుక్లో వారి కరెక్ట్ ఫామ్ యూజ్ చేసి సెంటెన్స్ రాయమని అడగండి. వారు వాళ్ళ నోట్బుక్లను పట్టుకున్నప్పుడు ఎవరు అర్థం చేసుకున్నారో మరియు ఎవరికి ఎక్కడ హెల్ప్ కావాలో చూడటానికి మీరు త్వరగా రూమ్ని స్కాన్ చేయవచ్చు. చివరిగా మన దగ్గర క్లాస్ ఎండింగ్లో యూజ్ చేసుకోవడానికి ఎగ్జిట్ టికెట్స్ ఉపయోగించవచ్చు. ఇక్కడ స్టూడెంట్స్ను లెసన్ ముగిసిన తర్వాత ఒక ప్రశ్నకు సమాధానంగా లేదా వారు నేర్చుకున్న విషయంపై వారి అభిప్రాయాలను 2 నుండి 3 లైన్లలో చిన్న కాగితంపై వ్రాయమని అడుగుతాం, మరియు వారు క్లాస్ నుంచి బయటికి వెళ్లేటప్పుడు దాన్ని మనకు అందచేయమని అడుగుతాము. ఉదాహరణకు స్టూడెంట్కు వెళ్లే ముందు ఒక పేపర్పై ఫిజికల్ మరియు కెమికల్ చేంజెస్ మధ్య తేడాను రాసి ఇవాల్టి లెసన్ నుండి ఒక్కొక్క దానికి ఒక ఉదాహరణ ఇవ్వండి అని చెప్పవచ్చు. ఈ వీడియో చివరికి వచ్చాం. మనం చర్చించిన అంశాలను ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ అండర్స్టాండింగ్ను చెక్ చేయడానికి క్వశ్చన్స్ మరియు ప్రాంప్ట్స్ను యూజ్ చేయటం అంటే ఏమిటి మరియు అది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అని డిస్కస్ చేయడంతో మనం ప్రారంభించాం. అలాగే స్టూడెంట్స్ అవగాహన స్థాయిని అంచనా వేయడానికి సమర్థవంతంగా ఎలా తనిఖీ చేయాలో వివిధ దశలను పరిశీలించాము. ఈ చెక్స్ను
మరింత ఎఫెక్టివ్గా చేయడానికి మీరు మీ క్లాస్ రూమ్లో ఉపయోగించగల 6 డిఫరెంట్ స్ట్రాటజీలను పరిశీలించాము. మీరు మీ డైలీ క్లాస్ రూమ్ టీచింగ్లో ఇలాంటి మల్టిపుల్ CFU స్ట్రాటజీలను అప్లై చేస్తారని మరియు మీ స్టూడెంట్స్ లెర్నింగ్ పై పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.